పానకం గంగాళం ఎవరో పారబోసారమ్మమ్మ గారు. ఏమిటి? విన్నావా మంగమ్మ? పానకం గంగాళం ఒరిగిందట. చూడండి ఎమ్మెల్యే గారు, మీరు మంత్రి గారు చెప్పారు, దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. నేను చైర్మన్ని అంటూ అనర్హులైన వీళ్ళకి లేని అర్హత కల్పించారు. అదే అదే దీనికంతటికీ కారణం. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో. దానికి ప్రాయశ్చిత్తంగా స్వామిని క్షమాపణ అడుగు. ఇది మన ఊరికి మంచిది కాదు. స్వామి కన్నెర చేస్తే అరిష్టం. నీ మనుషులతో మొదలష్ట పనులు చేయించి అరిష్టం అంటావేమిటే? ఆ పని ఎవరు చేశారో నీకు తెలీదా? ఎవరు చేశారని మీ ఉద్దేశం? ఎవరో ఏమిటండి, ఇందాక వెళ్ళారుగా దీని శిష్య బృందం. ఆ వాసంతి అరోరా వాళ్ళే ఈ పని చేసుంటారు. మంగమ్మ, ప్రతిదానికి నన్ను నా వాళ్ళని అనుమానించి అవమానించాలని చూస్తున్నావు. అనుమానించడానికి ఏముంది? ఇందాక జంజాల విషయంలో వాళ్ళ బుద్ధి బయటపడింది. ఇప్పుడు పానకాల విషయంలో కూడా అదే జరుగుంటుంది. వాళ్ళు కాక పానకాలు పారబోసే పాపిష్టి పని ఎవరు చేస్తారు? ఎవరు చేస్తేనే భక్తులకు నైవేద్య పానకం కలిపే అదృష్టం కలిగింది. రండి, తలో చెయ్యి కలిపితే ఒక్క గంగాళమేంటి 10 గంగాళాల పానకం కలపచ్చు. రండి. క్షమించండి. మీ అదృష్టానికి దక్కబోయే పుణ్యానికి అడ్డుపడుతున్నాను అనుకోకండి. పొరపాట్లు నా మూలంగా జరుగుతున్నాయి. ఇందాక జంజాలు కనపడలేదు. ఇప్పుడు పానకం నేలపాలయ్యింది అని వీరు మా అర్హతని వెక్కిరిస్తున్నారు. కాబట్టి మేము స్వామి కళ్యాణానికి అర్హులమని నిరూపించుకోవాలి. పూజారి గారు, లగ్నానికి కళ్యాణం జరిగింది. తీర్థ ప్రసాదాలు ఇవ్వడానికి ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా తప్పేం కాదుగా? తప్పేం కాదమ్మా, కానీ కళ్యాణమూర్తుల నివేదన బాగా ఆలస్యం కాకూడదు. స్వామివారిని అమ్మవారిని నిరీక్షణలో ఉంచకూడదు. 10 నిమిషాలు పూజారి గారు. అలాగేనమ్మా. స్వామి వారి కార్యానికి బయలుదేరిన వాళ్ళని రావద్దనద్దు. వెళ్ళండి. అటు చూడు, తీర్థ ప్రసాదాలు తీసుకుని వస్తున్నారు నా మనవలు మనవరాళ్ళు. కుతంత్రాలు చేస్తే ఆగిపోవడానికి ఇది మానవ కళ్యాణం కాదు, లోక కళ్యాణం. కోరి జరిపే కోదండరాముడి కళ్యాణం. నేనేం కుతంత్రాలు చేయలేదు. చేసి చెయ్యలేదని మళ్ళీ అబద్ధాలాడతావే? ఎందుకు పాపం మూట కట్టుకుంటావు? దేవుడు ముందు ముక్కు నేలకు రాసి గుంజళ్ళు తీసి చెంపలేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకో.
పాపం కొంతైనా తగ్గుతుంది. ఏం భాగీరథి, మాకు అర్హత లేదన్నావు, స్వామికి అయిష్టం అన్నావు, ఇప్పుడేమంటావు? అంతా నువ్వు నీ మనవరాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం అంటాను. నాకే పాపం తెలీదు. పాపం నాకెందుకు తగులుతుంది? ఇలా నిందలేస్తే నీకు తగులుతుంది. నీకింకా బుద్ధి రాకపోతే నీ కర్మ. మేమేం చేస్తాం? ఏమండి ఎమ్మెల్యే గారు, కార్యనిర్వహణ అంటూ నా నెత్తిన బాధ్యత పెట్టి కాని వాళ్ళందరి చేత కాని మాటలు అనిపించారు. 10 మందిలో ఎందుకని భరించాను. అప్పచెప్పిన కళ్యాణం అయిపోయింది. వస్తానైనా ఇంకా ఇక్కడే ఉండి ఈవిడి గారి మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు. చూడండమ్మా, కార్యం పట్ల ఈ అపార్థాలు అవి మామూలే. ఇంతవరకు ఉండి ఆ భగవంతుని తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా మీరు వెళ్తారా? తీర్థప్రసాదాలేమిటి, భోజనానికి కూడా పిలిచాను. భోంచేసి వెళితేనే మీ ఊరికి వచ్చిన వాళ్ళకి మర్యాద ఇచ్చిందని అవుతావు. ఈ మడత పేచీలు మెలిక మాటలు ఆపు. ఆ భోజనం కూడా దేవుడి ప్రసాదమే. స్వామివారి కళ్యాణ ప్రసాదం కాదని వెళితే జన్మలోని మనవరాలికి పెళ్ళవదు. శ్రీకాంతాయ కళ్యాణనిధయే నిధయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. కాలనేమినిః శౌరి శూర శౌరిర్జనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిః హరిః. కామదేవః కామపాలః కామీకాంతకృతాగమః అనిర్దేశ్య పుర్విష్ణుర్వీరోనంతో ధనంజయః. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. భాగీరథి, నీ ఊళ్ళో కళ్యాణం జరిపిస్తాను అన్నాను. నీ సమక్షంలో లక్షణంగా జరిపించి వెళుతున్నాను. ఇది పిఠాపురం వారి సత్తా అంటే. ఇది స్వామివారి కళ్యాణం అని జనం ఉన్నారని ఆగాను. నేను శ్రీరామభద్రపురంలో చూపిస్తాను నా ప్రతాపం ఏంటో. పుర్రెగ పట్టిన అహంకారం వదిలిస్తాను. ఏమిటి నువ్వు నా అహంకారం వదిలించేది? అక్కడ కూడా ఇదే గతి పట్టిస్తా. సరే సరే పద, ముందు స్వామివారి ఊరేగింపుకు వెళదాం. ఇది నీ ఊరు, పైగా స్వామివారి ఊరేగింపు. నువ్వు లేకపోతే నీకేనా మర్దా? చూస్తామే, పద. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం భాగీరథి, మొత్తానికి నువ్వు కూడా వచ్చి బొబ్బిలి బిడ్డమనిపించుకున్నావు. అనిపించుకోవడం ఏమిటి? నేను బొబ్బిలి బిడ్డనే. రెచ్చగొట్టి రప్పించాననుకుంటున్నావా? లేకపోతే భయపడి పారిపోతాననుకున్నావా?
భయపెట్టడమే కాని భయపడ్డం మా ఇంటా వంట లేదు. సర్లే, నీ చరిత్ర నాకు కొత్త అయినట్టు మరీ హరికథ చెప్పినట్టు చెప్పకో. ఏదో చేస్తానన్నావు కదా, ఇందాక వచ్చాక ఇంకా ఏమి చేయలేదేమిటా అని అలా అన్నాను. నువ్వెలా వచ్చినా రప్పించడానికి కారణం నేనేగా. మంగా, పిలిచావు, వచ్చింది. ఎందుకు ఈ విక్కిరింపులు, దెప్పి పొడుపులు? నాకివేం నచ్చటం లేదు. ఆవిడ అలా అనకపోతే కంట్రోల్లో ఉండదు తాతయ్య. అందుకే అమ్మమ్మ అలా అంటుంది. స్వర్ణ, నువ్వు మారి అందరూ నీలాగే మారతారనుకుంటున్నావా? నీలా భయపడి పారిపోవడానికి నేనేమి నీ అమ్మమ్మ మోచేతి నీళ్లు తాగి బతికేదాన్ని కాదు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. రండి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే పంతులు గారు, ఇక అందరూ వచ్చినట్టే. మీరు పూజా కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగేనమ్మా. దంపతులు ఇలా వచ్చి కూర్చోండమ్మా. అమ్మా, ఏ పేరున పూజ చేయమంటారు? పిఠాపురం రఘురాం, సీతా మహాలక్ష్మి. మీ గురించి కాదండి, ఇక్కడ ఏ కంపెనీ కట్టబోతున్నారు ఆ పేరు చెప్పండి. ఎంఎం హెర్బల్ గార్డెన్ అండ్ ఎంఎం హెర్బల్ ఫార్మసీ. ఎంఎం హెర్బల్ గార్డెన్స్ అండ్ హెర్బల్ ఫార్మసీ నామధేయస్య సకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురార్థం. అమ్మా, మీరు పిడికెడు తలంబ్రాలు మొదటగా వేయండి. మొదటిగా మా అమ్మమ్మ గారు తాతయ్య గారు వేస్తారు. రామచంద్రయ్య కూతురు అంటే అన్ని పద్ధతులు తెలిసింది. ఎవరిని ఎలా గౌరవించాలో, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో దానికి బాగా తెలుసు. ఏంటో అక్క గొప్ప స్థానానికి ఎదుగుతూ మొదటగా చేస్తున్న పూజ. అమ్మా నాన్నలు కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. అనుకోకుండా సోదకం వస్తే ఎలా వస్తారమ్మా? అయినా వాళ్ళ ఆశీస్సులు సీతకి ఎప్పుడూ ఉంటాయి. సోదకం తీరాకైనా వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటుందిలే. శుభమాని ఇక్కడ పూజ జరుగుతుంటే మీ సూతకాల మాటలేమిటండి? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులేండి. పంతులు గారు, మీ కార్యక్రమం మీరు కానివ్వండి. అక్షతలు తీసుకోండి. పంతులు గారు, అమ్మా, పెద్దది ముందు భాగీరథికి ఇవ్వండి. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వాళ్ళంతా ఈ కార్యక్రమం వరకు మనకు అయిన వాళ్ళ కిందే లెక్క. మందు మొక్కలు కాదు, నాగజముడు లాంటి విషవృక్షాలు మొలవాలి. వాటి పుట్టుక మీ వంశనాశనానికి నాంది కావాలి. భూమి పూజ చేసేది మేలు చేయమని భాగీరథి.
మనం కోరితే జముళ్ళు పుట్టవు, చేడా పెరగదు. ఇది తులసి వనం అవుతుంది, నలుగురికి జీవాధారం అవుతుంది. మంచి కోరుకుంటేనే మంచి అనిపించుకుంటాం. నేనేం చెడు కోరుకోలేదు. మంచిదే, నువ్వు నిజంగా మంచి కోరితే మంచిదే. ఓం మహాగణాధిపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం అష్టలక్ష్మీదేవ్యై నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతా మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. ఓం పూర్వోచ్చరితయేవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిరౌ యథా సంకల్పిత స్థలశుద్ధ్యర్థం శుద్ధి పుణ్యాహవచనం కరిష్యే. భూమిర్నోర్నేతి భూమిం సంప్రోక్ష్యః భూమి భూమ్నా గౌర్భిర్యాం సవిత్రం అవిత్తా ఓం భూతాయ సర్వసిద్ధి ఓం గంగద్వారాం దురాదర్శాం పుష్టాం శరీషిణం ఈశ్వర్గం సర్వభూతానాం ఆం విభోపఫలే శ్రియం వహంతి యోగం పరిధ్యాయ శీఘ్రయేస్తి పరో దేవో మా అమ్మమ్మ సీత గెలిచిందని అనుకుంటుంది, కానీ ఓటమి తథ్యం, కనిపించేది మిథ్య. నా మార్పు నిజం కాదు. నాకు తెలుసు స్వర్ణ, నీ ధ్యేయం సీతను ఓడించడం, నా ధ్యేయం మంగని గెలవడం. మీ కళ్యాణ అక్షింతలు మా ఇంటికి చేరాయి స్వామి. మా కలతలు కష్టాలు తొలగిపోవాలి. సీత, మన చేత నానమ్మ సీతారామ కళ్యాణం చేయిస్తా అన్నప్పటి నుంచి మనకి గుడ్ టైం స్టార్ట్ అయింది సీత. నాకు కూడా అలాగే అనిపిస్తుంది రఘు. ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది మనం పీటల మీద కూర్చొని స్వామి కళ్యాణం ఏ ఆటంకం లేకుండా జరిపించాము. ఆ సీతారాములే నా చెల్లెల మనసు మార్చారు. నిజమే సీత, స్వర్ణలో అంత మార్పు ఇంత సడన్ గా రావడం చాలా సంతోషంగా ఉంది.